సో హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు టెక్బర్ప్ ఛానల్ గాయస్. ఈ వర్డ్ చెప్పి లిటరల్లీ 6 months అయింది. సో ఎందుకు అంటే 6 months బిఫోర్ ఏమైందంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ బ్రేక్ చేశామనేసి యూట్యూబ్ వచ్చేసి మన ఛానల్ని బ్లాక్ చేయడం అయితే జరిగింది కంప్లీట్గా. 6 months లిటరల్లీ నేను షాక్ అయ్యాను. అసలు ఎందుకు బ్లాక్ చేశారో అనేసి కూడా నాకు ఐడియా లేదు. అది ఎందుకు అసలు ఏ కమ్యూనిటీ గైడ్లైన్స్ బ్రేక్ చేస్తామో కూడా నాకు ఐడియా లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ప్లాన్ చేశాను సేమ్ నేమ్తో వేరే ఛానల్ కూడా క్రియేట్ చేద్దాంలే అనేసి. క్రియేట్ చేశాను. చేసిన తర్వాత అంత అనిపించలేదు ఆ ఛానల్ క్రియేట్ చేసి కంటెంట్ ఇద్దామంటే. నాకంతా అసలు ఆ కంటెంట్ ఇవ్వడానికి వెళ్ళాలన్నా కూడా అసలు టెక్బర్ప్ అనే ఛానల్ నాది అప్పుడు ఉండింది. దాని తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇది నేమ్ చేంజ్ చేసేసుకొని ఇదంతే వదిలేశాను లిటరల్గా. సో 2015లో స్టార్ట్ చేస్తే ఛానల్, సో చేసిందేమో 2015 టెక్బర్ప్ ఛానల్. బట్ దాని మీద మనకంత నాలెడ్జ్ లేదు. సో యూట్యూబ్ నుంచి ఇంతమంది యూజర్స్ వస్తారు, యూట్యూబ్ నుంచి సబ్స్క్రైబర్స్ వస్తారు, యూట్యూబ్ నుంచి మన కంటెంట్ వినేవాళ్ళు ఉంటారు అనేసి నాకు అప్పుడు అర్థం కాలే. కానీ 2022 నుంచి ఒక 6-7 months బిఫోర్ నుంచి వచ్చేసి నేను దాని మీద వర్క్ చేయడం జరిగింది. లిటరల్గా వచ్చేసి 75 to 60 మ్యాక్సిమం 75 నుంచి 80 members ఏమో ఉన్నారు యూట్యూబ్లో. 6 months కష్టపడితే 6 months లిటరలీ నైట్ 12-12:30 అయినా కూడా నేనే ఎడిట్ చేసేసుకొని నేనే థంబ్నెయిల్ క్రియేట్ చేసేసుకొని ఎవ్రీథింగ్ చేసుకున్నప్పటికీ కూడా 6 months తర్వాత 85 లిటరలీ 80 అనుకుంటాను, నాకు తెలిసి 80 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. సో నాకు అనిపించింది ఇంత కష్టపడి కూడా 80 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఈవెన్ 1 సబ్స్క్రైబర్ ఉన్నా కూడా నేను కంటెంట్ పోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అది మ్యాటర్ కాదు. కానీ ఈ 6 to 7 months ఆల్రెడీ జరిగిన ఏదైతే జర్నీ ఉండిందో ఒక్కసారి నాకు తిరిగిందనమాట. సో ఇంత వర్క్ చేస్తే కూడా ఏ కంటెంట్ పోస్ట్ చేస్తే బ్లాక్ చేశారనేసి నాకు అర్థం కాల. అసలు దాంట్లో కాపీరైట్ స్ట్రైకే పడలా నాకు తెలిసి. కాపీరైట్ స్ట్రైక్ పడినా కూడా నేను ఏం చేశానంటే ఆ వీడియోని డిలీట్ చేసేసా కంప్లీట్గా. అది ఎందుకు పడిందో తెలియదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా 6 months బిఫోర్ ఛానల్ ఓపెన్ కాల. అసలు ఛానల్ సబ్ ఛానల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా అసలు ఓపెన్ కావట్లా. ఏందని చూస్తే నాకు మెయిల్ వచ్చింది, మీ ఛానల్ని బ్లాక్ చేస్తున్నాం డ్యూ టు ఏదైతే యూట్యూబ్ గైడ్లైన్స్ ఉందో సో దాన్ని బ్రేక్ చేసినందుకు అనేసి. ఐ వాజ్ షాక్, లిటరలీ షాక్. ఎందుకంటే మనం పోస్ట్ చేసిన కంటెంట్ ఏం వైలేషన్ క్రియేట్ చేసినామో నాకు అర్థం కాల. సరే అనేసి ఛానల్ బ్యాన్ అయిన తర్వాత 3-4 times ట్రై చేశాను అనమాట. ఆల్రెడీ 3-4 times ట్రై చేస్తే అసలు యూట్యూబ్ నుంచి మేము మీ ఛానల్ని మళ్ళీ ఇవ్వలేము అనేసి మళ్ళీ ఒక మెయిల్ వచ్చింది. సరే చలో అనేసి చూస్తున్నా 23 Feb 17th వచ్చేసి నేను మళ్ళీ అపీల్ చేసుకున్నా యూట్యూబ్కి. సో ఎంటైర్ నా యూట్యూబ్ ఛానల్లో వయలేషన్ ఏదన్నా వీడియో ఉంటే మీరు బ్లాక్ చేయండి, అదర్వైజ్ నా ఛానల్ని నాకు రిటర్న్ ఇస్తారనేసి కోరుకుంటున్నాను అనేసి నేను వాళ్ళకి మళ్ళీ అపీల్ చేసుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 17th నేను పోస్ట్ చేశాను వాళ్ళకు. 18th వచ్చేసి నా ఛానల్ అంటే మన ఛానల్ మనకు బ్యాక్ అయితే రావడం జరిగింది. ఐఎమ్ రియల్లీ గైస్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు క్రియేట్ కంటెంట్ ఫర్ యూ. తెలుగులో నేను కంటెంట్ రెడీగా ఉంది ఆల్రెడీ చేయడానికి. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు టెల్ యూ మన ఛానల్ మనకు బ్యాక్ వచ్చేసింది. గైస్ గెట్ సెట్ రెడీ ఫర్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు తెలిసి ఛానల్ 18th అన్బ్లాక్ అయిపోయింది. ఓకే, 18th నుంచి ఛానల్ రన్ అవుతుంది. 18th నుంచి ఏం జరిగిందంటే లిటరల్గా 82-83 members ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్.
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో మన కంటెంట్ రెడీగా అయితే ఉండబోతుంది. సో సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ దిస్ వీడియో అండ్ అప్కమింగ్ వీడియోస్ ఆల్సో. ఓకే, సో ఐ హోప్ అందరూ చాలా బాగున్నారనేసి అనుకుంటాను. ఈ రోజు నుంచి మన జర్నీ మళ్ళీ టెక్ ఛానల్తో స్టార్ట్ అవ్వబోతోంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. గైస్, నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చాలా కష్టపడ్డాము అనమాట. లిటరల్లీ 6 months కష్టపడితే 82 సబ్స్క్రైబర్స్, 82 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో నా కంటెంట్కి ఏమంటే, సో మన దగ్గర అంత క్యాపబుల్ లేదు. లైటింగ్ పెట్టేసుకొని, డిఎస్ఎల్ఆర్ పెట్టేసుకొని, ఒక మైక్ తీసేసుకొని, ఒక హ్యూజ్ సెటప్ పెట్టేసుకొని చేసే అంత కెపాసిటీ లేదు. కానీ నా కంటెంట్ మినిమం టు మినిమం 1 to 2% ఆఫ్ పీపుల్కి నచ్చింది అంటే దట్ వాజ్ ద చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. సో టుమారో నుంచి కానీ, ఈరోజు ఈవినింగ్ నుంచి కానీ డెఫినెట్గా మీకు గైస్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నా. వెల్కమ్ టు టెక్బర్ప్ ఛానల్. సో ఇలాగే లైక్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, వందే మాతరం.